ఈ టైంలో ఎక్కడికి తులసి? చిన్న పనుంది ఆదిత్య. ఏం పనో? అసలు భర్తకు కూడా చెప్పకుండా తమరు చేసే పనేంటో. అయినా ఆడవాళ్ల పనులకు వేళపడ ఉండద్దా ఏంటి? రే, అంతా నీ అలిసేరా. అయినా పద్ధతి కలవాళ్ళు కనుంటే, పద్ధతి కలవాళ్ళు పెంచుంటే వేళపాడ లేకుండా బలాదూర్ తిరుగుళ్ళు తిరగరు. సెలవిస్తున్నారు వినండి భర్త గారు. పద్ధతి అంటే దుర్గమ్మ గారిదే పద్ధతి. మా అమ్మా నాన్నల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళ సంగతి తేల్చడానికే వెళుతున్నాను. మీరిందాక చెప్పిన దగ్గరికే వస్తున్నాను. రే, అర్జెంటుగా వాళ్ళిద్దరినీ అక్కడి నుంచి షిఫ్ట్ చేయి. నేను చూసుకుంటాను. రండి అత్తయ్య. రండి. తులసి, ఏ తులసి, ఎవరు వీళ్ళు? మీ అత్తయ్య గారు మావయ్య గారు. పాదాభివందనం చేసుకో, ఆశీర్వాదం అందుకో. రా. రేయ్, ఆగరా ఆదిత్య. అది చెప్పడం, నువ్వు నమ్మటం, కాళ్ళ మీద పడిపోవడం. నా తల్లిదండ్రుల గురించి నేను చెప్పకపోతే నువ్వు చెప్తావా? నిన్నటి దాకా ప్రియా పిన్ని వాళ్లే నా తల్లిదండ్రులు కాదా అని చెప్పగా మేము నమ్మలేదా? నువ్వేగా కాదు అని చెప్పిన మహా తల్లివి. ఇప్పుడు నేను చెప్తున్నా, వీళ్లే నా కన్న తల్లిదండ్రులు. సాక్ష్యం ఏంటి? తల్లి నిజం, తండ్రి నమ్మకం అంటారు, తెలుసు కదా. అలాగే వీళ్ళు నిజం, అది నా నమ్మకం, నా విషయం. మీకు సాక్ష్యం చూపించి నమ్మకం కలిగించాల్సిన అవసరమేమీ లేదు. కాదు అంటే చాలా మందిని ఇలాగే నిలదీసి సాక్ష్యం అడగాల్సి వస్తుంది. అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏంటి, ఎందుకు అన్న ప్రశ్నలు మొదలుపెట్టి ఏవో అడ్డంకులు పెట్టాలని చూస్తే చాలా రాద్ధాంతం అవుతుంది దుర్గమ్మ. నువ్వు దీని విషయంలో 498A అన్నావే, అదే నేను ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు నా వెనకాల మా అమ్మ నాన్నలు కూడా ఉన్నారు. తులసి కన్న తల్లిదండ్రులంట, నాకు తెలుసు కదా. వాళ్ళు దాని కన్న తల్లిదండ్రులు కాదు. కాదా? మరెవరు? ఇది చెప్పే సమయం కాదు, ముందు వాళ్ళంతా తెలుస్తా. ఆగొదినా, వెళ్ళి రచ్చ చేస్తే నిజం చెప్పమని దుర్గమ్మ నీ పీక పట్టుకుంటుంది. నాకు చెప్పమంటే చెప్పందానివి ఆవిడికి చెప్తావా? ఎవరో కాదు ప్రియా, ఆ దేవుడే పంపాడు. తులసికి నమ్మకం కలిగింది. ముందు దాని కాపురం చక్కబడనివ్వండి. అన్నయ్య మాట్లాడింది 100% కరెక్ట్. అమ్మా నాన్న, వెల్కమ్. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా వర్ధిల్లమ్మా. ఒక్క నిమిషం, ముందు మా వాళ్ళని పరిచయం చేస్తాను. వీరు మా శ్రీవారు. ఇందాక మమ్మల్ని పరిచయం చేసినప్పుడే అర్థమైంది తల్లి. ఈవిడ మీ అత్తగారా?
కరెక్ట్ గా చెప్పారు. ఎలా చెప్పారు నాన్నగారు? ఆ చిటపటలే చెప్తున్నాయి. కాదులే, ఆ దర్జా ఆ దర్పం 100% అత్తగారిలో ఉన్నారు. చూడు చెల్లెమ్మా, ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. మీలో మంచి లక్ష్మీ కళ, మహారాణి టీవీ ఉన్నాయి. అలాంటివేవి ఆవిడ వినిపించుకోదు, నచ్చవు. మీరు పదండి నాన్నగారు. వారన్నవేవి అబద్ధాలు చెడ్డ మాటలు కావుగా. ఆవిడికి నచ్చుతాయి. వాటికే బాగా అలవాటు పడింది. ఏయ్, ఏంటే వాగుతున్నావు? కోడలనలా ఆసే ఓసే అంటారేంటి? దీని పుట్టుక, జాతకం, జన్మ రాతలు అవసరమే. నీ డౌట్స్ అన్ని క్లారిఫై చేశాకే నేను ఈ గడప దాటి కాపురానికి వస్తాను. అవును దుర్గమ్మా, మా అమ్మ నాన్నలు ఎవరో తేలేక నన్ను కోడలిగా అంగీకరిస్తానన్నావుగా. ఇప్పుడు ఓకేనా? అంగీకరిస్తావా? అలాంటి కండిషన్ పెట్టిందా వదిన గారు? మీ వదిన గారు మామూలు మనిషి కాదు. చాలా 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 కండిషన్స్ పెట్టింది. అవునా? ఇది మేమనుకున్నట్టు మనసున్నట్టు రక్త సంబంధం ఉన్న ప్రియా సాంబయ్య కూతురు కాదు అని తెలిసింది. అప్పుడు అన్నాను, ఎవరో తెలీదంటే గడప దాటొద్దు, కాపురం చేయొద్దు అన్నాను. ఏ తప్ప? వర్ణ సంకరం అయితే వంశం ఏమైపోతున్నారని భయం. ఇంకా ఈ కాలంలో వర్ణ సంకరాలు అవి ఇవి అనడం సంకుచిత్వం, వక్రబుద్ధి, వక్రపు ఆలోచన. అయినా మీ అబ్బాయి మా అమ్మాయి మనసిచ్చి పుచ్చుకున్నారటగా. వాళ్ళే జంబలక్కడి పంబలు కాదులే. అందర్నీ అలా తయారు చేయాలని దీని కోరిక. పాపం, నువ్వు తయారవుదులేవే. తులసి, అందరినీ పరిచయం చేశావు, ఈ అమ్మాయిని పరిచయం చేయలేదు. నేను కనకదుర్గమ్మ గారి. కనకదుర్గ గారి, చెప్పవే. కనకదుర్గ గారి భర్త కృష్ణప్రసాద్ గారి మేనత్త కొడుకు నరసింహం తల్లి. ఆవిడే ఈ మంగళాంబ. ఆ తరం మంగళాంబ శత్రుత్వంతో ఈ ఇంటి ఆడపడుచు. నన్ను తల్లిగా పెంచిన ఆ ప్రియా ఈ తరం ఆడపడుచు. నాన్నేమో సాంబయ్య. ఈ అమ్మాయి సంగతి పూర్తిగా చెప్పవే. ఇదా ఏదో ఆశపోతుంది, దురాశ పరురాలు. నా మొగుడికి పెళ్ళే కాకముందు గాలం వేద్దాము, దాని కొంగున ముడేసుకుందాము అని ఇక్కడికి వచ్చింది. ఆదిత్యకి లవ్ ఉందని తెలిసినా జలగలా చేరింది. పుల్లలు వేసి ఇద్దరిని విడదీయాలని చూశారు. ఇది దీని నానమ్మ మంగళాంబ. మాటలు ఆటం బాంబులు. అయినా కుదరలేదు. నాకు పెళ్ళయింది, ఇదేమో నెల తప్పింది. నాకు పెళ్ళైతే ఇది నెల తప్పడం ఏంటా అనా? నా మొగుడికి పెళ్ళాం అవ్వాలని ఎత్తు వేసింది. కానీ కరుణామూర్తి ఆ అబ్బాయి. అయినా ఆవిడ కాపురానికి పోదంట. ఇక్కడే సవితి పోరికి ఇంకా ట్రై చేస్తుంది. నేను పడినివ్వడం లేదులే. చాలా చాలా తప్పుగా మాట్లాడుతున్నావు తులసి. తప్పుగానా? ఏం తప్పుగా దుర్గమ్మ? ఇది కోడలు కావాలని వచ్చింది తప్పే. వచ్చాక మేము ప్రేమికులమని తెలిసినా కూడా వెయిట్ చేయడం తప్పు కాదా?
నా పెళ్లి చెడగొట్టి ఇది తాళి కట్టించుకోవాలని చూడడం తప్పు కాదా? అంతా అయిపోయింది. రాహుల్ ఏదో చేశాడు, ఇది నెల తప్పింది. అయినా కాదు కాదు కాదు, తప్పు చేసింది రాహుల్ కాదు, బావే బావే అని వెంట పడ్డం నిజం. ఇంత జరిగాక రాహుల్తో పెళ్ళయ్యాక కూడా ఇంకా ఇక్కడే వేలాడటం తప్పు కాదా? దీనిలో చివరకు నాకు సవతి కావాలి అన్న ఆశ ఉంది, అది తప్పు కాదా? చిచిచి, వింటుంటేనే అసహ్యం వేస్తుంది. ఏం బుద్ధులమ్మా ఇవి? తుడిచేసుకునే రకాలు ఇవేవి పట్టించుకోరు. సరేలే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? బారసాల నాడు మసాలా మామిడికాయ తర్వాత తీరిగ్గా విడివిడిగా అందరి చరిత్రలు, గుణగణాలు, వరసలు, వాటాలు, వీళ్ళ వేషాలు అన్నీ పోసగుచ్చినట్టు చెప్తాను. పదండి. ఆ, నువ్వు ఎన్ని పూసలు గుచ్చినా, కర్పూరం చల్లినా, పొల్లలు చల్లినా ఇక్కడ జరిగేదేమీ లేదు. అది కదమ్మా. ఆవిడతో వాదన ఇప్పుడు తెగదు. ముందు మనం లోపలికి వెళ్దాం రండి. ఎప్పుడు తిన్నారో ఏమో, వచ్చే దారిలో పట్టి బంధించిన వాళ్ళు ఏమీ పెట్టుండరు. గుర్రుగా తిని కుర్రు తీయండి. చూడమ్మా, మా కూతురు కడుపు చూస్తుంది, రండి రండి అని ప్రేమ కురిపిస్తుంది. కానీ వెయ్యాల వారింటి వియ్యపురాలు ముఖ్యం. మీరు పిలవందే ఎలా వచ్చి ఆకుల ముందు కూర్చుంటాం? ఈ ఇంటి పెద్ద మీరు సరే అననప్పుడు ఆ అన్నం విషంతో సమానం. మేం భోంచేయలేం. పిలవడానికి పెద్ద మనసుండాలి నాన్న. వీళ్లతో మంచిగా ఉండి ఆరా తీయడం మంచిది. పెద్ద మనసు నిన్ను చూసి తెలుసుకోవాలా? నా వెనకాల 30 ఏళ్లకు పుట్టిందానివి. చూడండి, మీరు స్నానాలు చేసి రండి. ఏర్పాట్లన్నీ చేసి మేమొస్తాం. లక్ష్మి, పదవే వంట చేద్దాం. నేనా? పిలుస్తుంది నేను. పదా. వీళ్ళని నేనే కదా దాచింది. మరి ఆ విషయం చెప్పటం లేదంటే ఏదో జరిగింది. మంచిగా నటించి విషయం లాగాలి. అన్నగారు, ఇంక ఈ ఇల్లు మీదే. మీరు వేరు, మేం వేరు కాదు. పిలవలేదు, తలవలేదు, పలకరించలేదు, తినమల్లేదు, తాగమల్లేదు అని ఏమీ ఫీల్ అవ్వద్దు. ఫీల్ ఫ్రీ. ఫ్రీగా మీలులాగానే ఎంజాయ్ చేయండి. మీరు స్నానం చేసి రండి. కొత్త కొత్త వంటలు మీకు నషాళానికి అంటేలాగా వండి పెడతాను. నషాలానికి అవసరం లేదు, నాలుక కంటితే చాలు. ఏం తినిపించాలో, ఎలా తినిపించాలో నాకు తెలుసులేవే. చాడీలు తినిపించేవు. అవి మాకు పడవమ్మా. గ్యాస్ ప్రాబ్లం, వెంటనే కక్కేస్తాం. అవును, వియ్యపురాలైన వదన గారి పేరు చెప్పలేదే? దుర్గా. కనకదుర్గ పూర్తి పేరు. మరి తమరి పేర్లు? చాలా బారు, అందుకే సింపుల్గా బాబు అని మార్చుకున్నాను. నా పేరు లక్ష్మీ వెంకట నాగసుందర ఈశ్వర ప్రపూర్ణ. అందుకే షార్ట్గా పాప అని మార్చుకున్నాను. బూచి బూచి అని పెట్టుకుంటే ఇంకా బాగుండేది. అంత బాగుంటే ఆ పేర్లు నీ పిల్లలకు పెట్టుకో. ఈవిడేదో చేసేలాగే ఉందే. నషాలానికి రుచులు చూపిస్తుందంట. చూడాలి. రండి 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 నాన్న రండి. ప్రియా ఏంటి అదోలా ఉంది? ప్రియా,
ప్రియా 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 తలుపు తీ ప్రియా. తలుపు తీయట్లేదు. ఏం అఘాయిత్యం చేసుకుంటుందో ఏంటో. ప్రియా 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 నువ్వు తలుపు తీయకపోతే నేను చచ్చినంత ఒట్టే. ప్రియా ప్రియా ఏమైంది ప్రియా? ఎందుకు అలా అయిపోతున్నావు? ఏమైందో చెప్పు. నువ్వు ఇలా బాధపడటం నేను చూడలేను. వద్దు ప్రియా, నువ్వు ఇలా ఏడవద్దు. నీ ఆరోగ్యానికి ఇది మంచిది కాదు. కోరి ప్రమాదాన్ని తెచ్చుకోవద్దు. ఊరుకో ప్రియా, ప్లీజ్. అవతలంత ఘోరం జరిగిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు? ఘోరమా? కాదా, వాళ్ళెవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు మన తులసికి తల్లిదండ్రులు అంటూ ఇంటికొచ్చారు. ఈ పిచ్చిది నమ్ముతుంది. నమ్మించి దాని గొంతు ఎక్కడ కోస్తారు అని భయంగా ఉంది. వాళ్ళలా రావటమే వాళ్ళు దొంగలని, దొంగ బుద్ధి వాళ్ళని చెప్తుంది. అందుకే భయంగా ఉంది. దాన్ని ఏం చేస్తారో అని భయంగా ఉందండి. పదండి, మీరు డిపార్ట్మెంటే కదా, వెళ్ళి వాళ్ళని ఆరా తీద్దాం. పదండి. మరి నా తల్లిదండ్రులు ఎవరైనా తులసి నిలదీస్తే మన దగ్గర సమాధానం లేదు ప్రియా. అందుకని దాని జీవితం ఆ దొంగల చేతుల్లో పెడతామా? వాళ్ళని పంపించేదాకా నా మనసుకు శాంతి ఉండదు. భయం గుప్పిట్లో నేను బ్రతకలేను. నాకు నా ప్రాణం కన్నా తులసి ప్రాణమే ముఖ్యం. దాని సంతోషమే ముఖ్యం. మీరు కలుగు చేసుకోకపోతే నేనే వెళ్ళి కేసు పెడతాను. వాళ్ళ నుంచి నా తులసికి రక్షణ కల్పిస్తాను. చూడు ప్రియా, కేసు పెట్టనవసరం లేదు. ఆన్ డ్యూటీనే లాక్కొచ్చి ఎంక్వైరీ చేయొచ్చు, లేదా నువ్వు అన్నట్టు కేసు పెట్టొచ్చు. కానీ తులసి గురించి ఆలోచించి ఆగాల్సి వస్తుంది. తులసి గురించా? అవును. ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలో తెలుసా? వాళ్ళు తల్లిదండ్రులు కాదంటున్నారంటే అసలు తల్లిదండ్రులు ఎవరు? వీళ్ళు కాదు అంటే వాళ్ళు మీకు ఖచ్చితంగా తెలిసుండాలి. అసలు నేనెవరు? మీరెందుకు నిజం దాస్తున్నారు? నన్ను ఇన్నాళ్ళు మోసం చేశారు, ఇంకా చేస్తారా? మోసం చేసి మీరు ప్రేమ అంటే నేను నమ్మాలా, అనాలా? అసహించుకుని వదిలేసిన దానిలా తల్లెవరో చెప్పుకోలేని వంచకరాలు బిడ్డనా? వారకాంత అక్రమ సంతానాన్నా? తులసి అడిగే ప్రశ్నలకి మనం ఏం సమాధానం చెప్పగలం? నిజం బయట పెట్టగలమా? లేదు బయట పెట్టేస్తానంటే నమ్మేది ఎంతమంది? కాస్త ఓపిక పట్టు. అది గుడ్డిగా నమ్ముతుందని నువ్వేగా చెప్పావు. ఇప్పుడు ఎవరు ఏది చెప్పినా ఏం చేసినా దానికి కోపం వస్తుంది. మళ్ళీ కొత్త శత్రుత్వం పుడుతుంది. కాలం కాస్త దాటి వెళ్ళని నిదానంగా తెలియజేయాల్సిన పద్ధతిలో తులసిగా తెలియచేద్దాం. ఈలోపు అసలు ఈ వచ్చిన వాళ్ళు ఎవరని చెప్పి నేను ఆరా తీస్తాను. నువ్వు భయపడకుండా ఉండు ప్రియా, సరేనా? వదినేంటి అంత స్పీడ్గా వెళ్తుంది? ప్రియా, దాక్షాయిని వాళ్ళ ఆయన పోలీస్ ఆఫీసరే కదా, అతనితో చెప్పి సాయం చేయమంటాను. ఏంటి దేనికంత ఆవేశంగా వెళ్తున్నావు? చెప్పాలంటే నువ్వు నాకు ఒక సహాయం చేయాలి దాక్షాయిని.